నేను డాక్టర్ బొమ్మిరెడ్డి శ్రీనివాస్ అండి, చీఫ్ కార్డియాలజిస్టు డెల్టా హాస్పిటల్ రాజమండ్రి. హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ ఈ రెండు టైమ్స్ మనం పేషెంట్ దగ్గర తరచూ వింటూ ఉంటామండి. పేషెంట్స్లో హార్ట్ అటాక్ స్ట్రోక్ గురించి కొంత కన్ఫ్యూజన్ ఉంది మన సొసైటీలో. వీటి గురించి అవగాహన కల్పించడానికి వేళ ప్రయత్నం చేద్దాం. ఈ హార్ట్ అటాక్ అనేది మన గుండె యొక్క ప్యూర్గా గుండె యొక్క ఇబ్బంది అండి. గుండె రక్తనాళాలు అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండె యొక్క మజిల్ డ్యామేజ్ అయినప్పుడు హార్ట్ అటాక్ అంటాం. అలాగే స్ట్రోక్ అనేది జనరల్గా మన బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బంది. బ్రెయిన్ యొక్క రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి బ్రెయిన్ యొక్క టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు కూడా స్ట్రోక్ అంటూ ఉంటాం. జనరల్గా హార్ట్ అటాక్ అనేది హార్ట్కి సంబంధించిన ఇబ్బంది, స్ట్రోక్ అనేది బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బంది. చాలాసార్లు మనం పేషెంట్స్ అటు ఇటు వాడుతూ ఉంటారు, హార్ట్ అటాక్ అని కూడా స్ట్రోక్ అని చెప్తూ ఉంటారు. ఒకసారి స్ట్రోక్ని మనం ఈ మధ్యకాలంలో బ్రెయిన్ అటాక్గా కూడా వ్యవహరిస్తున్నారు. స్ట్రోక్ని బ్రెయిన్ అటాక్, హార్ట్ అటాక్ లాగే బ్రెయిన్ అటాక్ వ్యవహరిస్తున్నారు. సపోజ్ ఈ రెండు కండిషన్స్ మనం హార్ట్ అటాక్ బ్రెయిన్ అటాక్ రెండు తీసుకుంటే రెండింటికి కూడా మనకి మెయిన్ ప్రధానమైన కారణం రక్త ప్రసారంలో అడ్డంకులు ఏర్పడడం, తద్వారా టిష్యూ డ్యామేజ్ జరగడం, కార్డియాక్ మజిల్ బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ జరగడం. ఇంకొక కామన్ ఫీచర్ ఏంటంటే మనకి రెండు కండిషన్స్లో కూడా ది అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే దీనికి కారకమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంచుమించు ఒకలాగా ఉంటాయి. హైపర్ టెన్షను, షుగరు, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షను ప్లస్ అన్కంట్రోల్డ్ షుగరు ప్లస్ స్మోకింగ్, హై కొలెస్ట్రాల్, ఇమోషనల్ స్ట్రెస్. సో కాబట్టి వాటి యొక్క అండర్లయింగ్ రీజన్స్ కూడా, రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చాలాసార్లు సిమిలర్గా ఉంటాయి. వన్స్ మనకి హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ సస్పెక్ట్ చేసినప్పుడు మనం ఇమీడియట్గా మనం ఒక డాక్టర్ యొక్క మన కన్సల్టేషన్కి వెళ్ళడం మంచిదండి. ఇంట్లో కూర్చుని కాలయాపన చేసుకుంటూ రొటీన్ మెడికేషన్స్తో మనం ట్రీట్మెంట్ గురించి మనం టైం వేస్ట్ చేయకూడదు. సపోజ్ మనకి ఒకప్పుడు హార్ట్ అటాక్ బాగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంటా ఉండేది, బట్ ఈ మధ్యకాలంలో స్ట్రోక్ యొక్క ట్రీట్మెంట్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అయిందండి. సపోజ్ మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే రెండు కండిషన్స్లో కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సపోజ్ ఈ ఫస్ట్ 1 hour హార్ట్ అటాక్ తర్వాత కానీ స్ట్రోక్ తర్వాత కానీ ఫస్ట్ 1 hour చాలా ఇంపార్టెంట్. దీన్ని గోల్డెన్ అవర్గా వ్యవహరిస్తూ ఉంటారు. సపోజ్ మనం ఈ గోల్డెన్ అవర్లో మనం డాక్టర్ని సంప్రదించి సరైన వైద్యం పొందగలిగితే హార్ట్ అటాక్లోను స్ట్రోక్లో కూడా మనకి పూర్తిగా మనకి అండర్లయింగ్ కండిషన్ పూర్తిగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు స్ట్రోక్ అంటే ఇంక బ్రెయిన్ పెరాలసిస్ ఇది రికవర్ అవ్వదని ఒక అపోహ మనలో ఉంటూ ఉండేది. బట్ లేటెస్ట్ వైద్యంతో మనకి మనం పేషెంట్ 1-2 గంటల్లో డాక్టర్ని సంప్రదించి ప్రాపర్ వైద్యం పొందగలిగితే మనకి పూర్తి స్థాయిలో రికవర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి. సో ఈ రెండు కండిషన్స్లో కూడా ఫస్ట్ ఏంటంటే మనం కొంచెం సస్పెక్ట్ చేయడం, ఇమీడియట్గా డాక్టర్ సలహా తీసుకోవడం, పూర్తి స్థాయిలో వైద్యం చేయించుకోవడం మంచిదండి. ఎక్యూట్ ఫేజ్లో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, స్ట్రోక్లో కూడా మన తర్వాత కూడా మందులు జాగ్రత్తగానే వాడుకుంటూ ఉండాలి. కొన్ని కండిషన్స్లో లైఫ్ లాంగ్ కూడా వాడవలసి వస్తుంది. దీని యొక్క కారకమైన రిస్క్ ఫ్యాక్టర్స్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవడం, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇటువంటి దురలవాట్లు ఉంటే వాటిని కూడా పూర్తిగా మనం నియంత్రించుకోవడం వల్ల మనకి కొంత ఉపయోగకరంగా ఉంటుందండి. సో ఈ రెండు కండిషన్స్ గురించి ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి మనం ఐడెంటిఫై చేయడం డిఫికల్ట్గా ఉంటుంది కదా, హార్ట్ అటాక్ పేషెంట్ స్ట్రోక్ వచ్చిందని తెలుసుకోవడానికి. దాని యొక్క అసోసియేటెడ్ ఫీచర్స్ జనరల్గా హార్ట్ అటాక్ లక్షణం కూడా ఛాతీ నొప్పి కానీ, ఆయాసం కానీ, గుండెదడు కానీ, ఈ స్పృహ కోల్పోవడం ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయండి. స్ట్రోక్లోనేమో మనకి మాట ముద్దగా రావడం కానీ, ప్లస్ చెయ్యకాలు కదలికలో కొంచెం ఇబ్బంది ఏర్పడడం కానీ, లేదంటే స్పృహ కోల్పోవడం కానీ కొంత ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా ఛాతీ పెయిన్ ఆయుస్ ఉన్నప్పుడు మనం ఛాతీ నొప్పి ఆయుస్ ఉన్నప్పుడు హార్ట్ అటాక్ సస్పెక్ట్ చేస్తాం. మాట ముద్దగా రావడం, కదలికలు, చెయ్యి కాలు కదలికలో ఇబ్బంది ఏర్పడినప్పుడు బ్రెయిన్ అటాక్ని సస్పెక్ట్ చేస్తామండి. చాలా సమయాల్లో రెండింటికి కూడా ట్రీట్మెంట్ ఒకటి. బేసిక్గా ఏంటంటే రక్తనాళాలు అడ్డంకులు ఏర్పడి రావడం వల్ల రెండు కండిషన్స్లో కూడా రక్తం పలిచిన ఇంజెక్షన్స్ ప్లస్ రక్తం పలిచిన ట్యాబ్లెట్స్, కొలెస్ట్రాల్ కంట్రోల్ ఇవన్నీ కూడా కామన్గానే ఉంటాయండి. కాబట్టి మనం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గబుక్కుని మనకి అనుమానం రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే రెండు కండిషన్లో కూడా పూర్తి స్థాయి రికవరీ అయ్యే అవకాశాలు ఇప్పుడున్న అధునాతన వైద్య విధానంలో లభిస్తాయండి. థ్యాంక్ యూ.